ఆత్మస్వరూపమైన సభకి నమస్కారం. ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి అంటారు మహర్షి. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత ఆ సముద్ర లంఘనం చేసినటువంటి ప్రక్రియలో హనుమ చూపించినటువంటి వైభవాన్నంతటినీ కూడా ఆవిష్కరిస్తూ మనుష్య జాతి నేర్చుకోవలసినటువంటి 4 విషయములను ప్రతిపాదన చేశారు. అందుకే ఆర్షగ్రంథములు ఎప్పుడూ కూడా ఎప్పుడో గతకాలానికి సంబంధించినవి, ఇప్పుడు అవి ఎందుకు పనికొస్తాయి, సుందరకాండ వింటే ఏమొస్తుంది, రామాయణం వింటే ఏమొస్తుంది అనేటటువంటి ప్రశ్న ఉదయించదు. మనిషిగా బ్రతకాలన్నా, మనిషి సమర్థుడు కావాలన్నా, మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా అసలు ఏవి పొంది ఉండాలి అన్న విషయాన్ని రామాయణ భారత భాగవతాల కన్నా గొప్పగా చెప్పగలిగినటువంటి గ్రంథాలు ప్రపంచ వాంగ్మయంలో ఉంటాయని నేను అనుకోను. అందుకే వాల్మీకి మహర్షి హనుమ సాధించినటువంటి విజయం గురించి చెబుతూ ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి. ఎవరికి ఈ 4 లక్షణములు ఉంటాయో వారు తాము చేసేటటువంటి కార్యముల యందు నశించరు. అంటే ఆ కార్యాన్ని సాధించకపోవడం అనేటటువంటిది ఉండదు. సంకల్పం చేసిన కార్యాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. దానికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. మొట్టమొదటిది ధృతి. ధృతి అంటే ఏదో ఇవాళ సంకల్పం చేయడం, ఆ సంకల్పాన్ని వదిలిపెట్టేసేయడం, మన వల్ల ఎక్కడవుతుందనడం, భయపడడం, అలా కాదు. ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని సాధించడానికి కావలసినటువంటి మానసికమైనటువంటి శక్తిని ముందు కూడా తీసుకోవడం, నేను ఎందుకు సాధించలేను అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవడం. నేను మీతో మనవి చేశాను, అసలు ప్రారంభంలోనే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే మిగిలిన వానరులందరూ చతికిల పడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఆయన నిర్భయంగా శరీరంతో కాదు, ముందు మనసుతో లంకా పట్టడాన్ని చేరిపోయారు. అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు మనసులో ఉండవలసినటువంటి ధైర్యం, చేసుకున్నటువంటి నిర్ణయం మీద పట్టుదల, దాన్ని ధృతి అంటారు. రెండవది దృష్టి. దృష్టి అంటే దూరదృష్టి అని దాని అర్థం. ఎప్పుడైనా సరే ఒక పని చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒత్తిడికి గురై ఒకలా చెయ్యవలసిన దాన్ని ఇంకోలా చెయ్యకుండా ప్రతిక్షణం కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థతతో ఉండగలగడం. అందుకే మైనాకుడు బంగారు శిఖరాలతో సముద్రంలోంచి పైకి తేలి ఆతిథ్యం ఇస్తానంటే ఆయన ఏం కఠినంగా త్రోసిరాజు అనలేదు. ఎంతో సున్నితంగా, ఎంతో అందంగా మాట్లాడుతూ ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లు, ఈయన పుచ్చుకున్నట్లు ఆయనకి తృప్తి కల్పించి తన కార్యాన్ని మాత్రం పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోగలిగారు. అటువంటి దూరదృష్టి ఉండాలి కార్యంలో. ఆ తర్వాతది వివేకం. మతి అంటే వివేకం కలిగి ఉండడం. వచ్చినటువంటి సొరస ఒక్క మాట అంది, ప్రవిష్టోస్మిహితే వక్త్రం అంది, నా నోట్లోకి ప్రవేశించు, నువ్వు నా నోట్లోకి ప్రవేశిస్తే నేను నిన్ను తినేస్తానంది. తినేవాళ్ళు పట్టుకుని తినాలి, అంతేకాని నువ్వు నా నోట్లోకి వస్తే తింటాననరు. ఆ మాట అనేటప్పటికే ఆవిడ ఎవరు అన్నది ఉత్తర క్షణం లెక్క కట్టి, నేను ఈవిడికి నమస్కరించి ఈవిడ అనుగ్రహాన్ని పొందాలని నమస్కారం చేసి ఆవిడ అనుగ్రహానికి పాత్రులై దాక్షాయుని నమోస్తుతే అని ఆవిడ కోరినట్టుగా ఆవిడలోకి వెళ్ళి పైకొచ్చి ఆవిడ చేత అర్ధసిద్ధై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమాన విశ్వవైదేహీం రాఘవేణ మహాత్మన అని ఆశీర్వచనాన్ని పొందగలిగారు. చిట్టతివరిది దాక్ష్యము అంటారు. అంటే దక్షత. దక్షత అంటే దేని జోలికి వెళ్ళకూడదో, ఏది మనిషిని పాడు చేసేస్తుందో దానికి చాలా దూరంగా ఉండగలగడం. ఎక్కడ మమకారం చూపించకూడదో, ఎక్కడ మమకారం చూపిస్తే మనిషి నశించిపోతాడో, మమకారానికి అతీతంగా కర్తవ్యతా దృష్టితో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి అవసరం ఏర్పడినప్పుడు దక్షతతో అలాగే నిలబడగలగాలి. అంతేకాని కేవలం మమకారంతో ఒక విషయాన్ని ఇంకొక విషయంతో కలగాపులగం చేసి తాను నిర్వర్తించవలసిన కార్యాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే ఆ దక్షతతో సింహికా భంజనం చేశారు తప్ప సురసతో ఎలా ప్రవర్తించారో సింహికతో అలా ప్రవర్తించారు.
అందుకే ఈ 4 లక్షణములు ఎవరి యందుంటాయో వారు ఖచ్చితంగా సంకల్పం చేసినటువంటి కార్యక్రమాన్ని సాధించి తీరుతారు. ఇది ఇవాళ హనుమ సాధించడం కాదు. జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా, ఒక కార్యక్రమాన్ని చేపట్టగలగాలన్నా, ఈయన జీవితంలో ఇది సాధించినవాడు అనేటటువంటి కీర్తి పొందాలన్నా ఈ 4 లక్షణములు మొదట అలవాటు చేసుకోలేనివాడు ఏ కార్యాన్ని సాధించలేడు. ఇవాళ తలపెడతాడు, రేపు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఈ 4 లక్షణములలో ఏదో ఒకటి లోపించిందనమాట. ఒకడు మహాత్ముడు కావాలంటే, ఒకడు సభాపూజ్యత పొందాలి అంటే, చాలామందికి తాను ఆదర్శప్రాయుడు కావాలి అంటే ఈ 4 లక్షణములు పుంజుకోవాలి, పునికి పుచ్చుకోవాలి, తన యందు నిలబెట్టుకోవాలి, అవి ప్రకాశించాలి. లేకపోతే జీవితంలో వృద్ధిలోకి రాలేడు. బహుశः పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఇచ్చినటువంటి ఆర్షవాక్కులు చదివితే ఇంతకన్నా శీలవైభవం చెక్కడానికి ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది. ఏదో మాట చెప్పడం కాదు, చెప్పిన మాట ఎవరికి అన్వయం అవుతుందో దాన్ని కథాభాగంగా కూడా చూపించగలిగినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి మహాకవి వాల్మీకి మహర్షి. అది కాల్పనిక సాహిత్యం కాదు, ఏదో కృతకంగా చేసిన రచన కాదు. యథార్థముగా జరిగిన గాథ ఏది ఉందో ఆ గాథనే అందించి ఈ లక్షణములు మనుష్యులు పొంది ఉండాలి అని తీర్పు చెప్తారు. ససాగరం దానవపన్నగాయుతం బలీన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరేచ మహోదధైస్తథా దదర్శలంకాం అమరావతీమివా అంటారు. మనం సుందరకాండ ప్రారంభం చేసినప్పుడు యథార్థంగా శ్రీరామాయణం చదివితే సుందరకాండ చదవడంతోనే మొదలుపెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్క గ్రంథం చదవడానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. భాగవతం చదువుతున్నాం అనుకోండి, దశమస్కంధంతో మొదలు పెట్టాలి. దశమస్కంధం చదివి ఏకాదశ ద్వాదశ స్కంధాలు చదివి మళ్ళీ ప్రథమ స్కంధం నుంచి వెళ్ళాలి. అప్పుడు మనకి తెలియకుండానే దశమస్కంధం పారాయణ అవుతుంది. శ్రీరామాయణం చదవడం మొదలుపెట్టామనుకోండి, ముందు సుందరకాండ చదవాలి, చదివి తర్వాత మిగిలిన కాండలు చదివి బాలకాండ మించి వెళ్ళాలి. అంటే ఏ కాండ పారాయణ జరగాలో ఆ కాండతోటి చదవడం ప్రారంభం చేస్తారు వార్షగ్రంథాల్ని. మీరు సుందరకాండలో గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి అంటే, అసలు సీతాపహరణం చేసి లంకాపట్టణంలో సీతమ్మని బంధీకృతురాల్ని చేసినటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి లంకలో ఉండేటటువంటి రాక్షసుల యొక్క అవగుణములను గురించి మనసులో ఊహ చేయడానికి ఒక అవగాహన ఉంటుంది. కానీ అసలు లంకాపట్టణం ఎలా ఉంటుంది? దాని పేరు కాంచన లంక. ఆ లంక రాక్షసుల చేత పరిపాలింపబడుతూ ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ లేకుండా అవ్యవస్థతో ఉంటుందా, లేకపోతే చాలా సుందరంగా ఉంటుందా అనేటటువంటి విషయం మీద నిజానికి కావ్యం చదివేటప్పుడు నిర్దిష్టంగా అవగాహన కలిగే అవకాశం ఉండదు. కానీ మహర్షి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని లంకాపట్టణంలోకి హనుమ వెళ్ళడానికి ప్రారంభంలోని, అంటే చదివేటటువంటి వ్యక్తి హనుమతో పాటుగా లంకలోకి ప్రవేశించకముందే లంక ఎలా ఉంటుందో చెప్తున్నారు. ససాగరం దానవపన్నగాయుతం, ఆ సముద్రాన్ని దాటడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే అందులో 2 భయంకరమైన ప్రాణులు ఉంటాయి. ఒకటి భయంకరమైనటువంటి సర్పములు, రెండవది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటుంది. నిన్నని మీరు చూశారు సింహికా వృత్తాంతం. కాబట్టి ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం, అందులో వచ్చేటటువంటి తరంగములు పరమ భయంకరంగా వస్తుంటాయి. ఆ తరంగముల యొక్క ఘోష చాలు భయపడడానికి. అంత పెద్ద పెద్ద తరంగములతో ఉంటుంది. దాన్ని బలము చేత విక్రమము చేత ఆయన దాటి ఆవలి వైపుకి వెళ్ళారు. బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరేచ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివా. ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి వడ్డికి వచ్చి దిగినటువంటి హనుమ తతస్సలంబస్స గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే, ఆ లంబపర్వత శిఖరం మీద దిగి అక్కడి నుంచి లంకాపట్టణాన్ని మొట్టమొదట చూశారు. ఎందుకంటే ఉత్కంఠ అని ఒకటి ఉంటుంది, అందులో ఉంది సీతమ్మ. ఆ సీతమ్మ ఎక్కడ ఉంటుంది ఆ పట్టణంలో? అసలు ఆ పట్టణం యొక్క ఆను పాను ఏమిటి? అది ఎలా రక్షింపబడుతూ ఉంటుంది?
అది ఎలా ఉంది? అందుకని ఉత్తర క్షణం ఆయన దృష్టి దేని మీదకెళ్ళింది అంటే లంక వంక చూశారు. ఆ లంబ పర్వత శిఖరం నుంచి కూర్చుని చూస్తున్నారు. త్రికూటము అనేటటువంటి పర్వత శిఖరం మధ్యలో ఆకాశంలో వ్రేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది లంక. అంత గొప్పగా చెక్కాడు దాన్ని విశ్వకర్మ. దాన్ని చూడగానే ఆయన మనసులో ఏ ఊహ కలిగిందో దాన్ని వాల్మీకి మహర్షి అందిస్తున్నారు. ఎందుకనంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి వరం. ఆయన ఒకసారి ఆచమనీయం తీసుకుని వచ్చి కూర్చుని శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తే కేవలముగా జరిగిన కథే కాదు, ఆ కథ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులలో పొందినటువంటి భావనలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఎందుకంటే ఏదో జరిగిపోయిన కథ రచించారనుకోండి, ఆయా క్లిష్టమైన సన్నివేశాల్లో ఆ వ్యక్తుల మనసులలో ఏ పవిత్రత చెడకుండా భావనలు అలాగే ఉన్నాయా అన్నది అత్యంత ప్రధానమైన విషయం. అందున సీతమ్మ విషయంలో, హనుమ విషయంలో, రామచంద్రమూర్తి విషయంలో ఆయన ఏకపత్ని వ్రతం తెలియాలి, ఆవిడ పాతివ్రత్యం తెలియాలి. అంటే మనసులో కూడా అన్యభావన కలగని వాళ్ళేనా? ఇది తెలియాలి అంటే వాళ్ళ మనసులలో ఏ సందర్భాల్లో ఏ భావనలు పొందారో కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ద్వారా అనుగ్రహించారు. అందుకే లోకంలో చూడండి అనేక రామాయణాలు ఉంటాయి. అన్ని రామాయణాలు ఎందుకు వచ్చాయంటే రామాయణ రచన చేసి తరించడానికి రామాయణం రాశారు. కానీ అసలు యథార్థంగా జరిగినది ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రమాణం. ఎందుచేత అంటే వాల్మీకి మహర్షికి వరం ఉంది. అందుకే ఈ వాంగ్మయానికి అంతటికీ సూర్యచంద్రులుగా చెప్పబడతారు వ్యాసుడు, వాల్మీకి. చంద్రవంశాన్నంతటినీ కూడా వాల్మీకి వర్ణిస్తే సూర్యవంశాన్నంతటినీ కూడా, చంద్రవంశాన్ని వ్యాసుడు వర్ణిస్తే సూర్యవంశాన్ని వాల్మీకి వర్ణించారు. ఇద్దరూ కూడా ధర్మ ప్రతిపాదనే చేశారు. ఇందులో వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావనలను బ్రహ్మగారి వరంచేత తెలుసుకోగలిగినటువంటి సమర్థతను పొందినవారు. అందుకని దదర్శలంకాం అమరావతీమివా, హనుమకి లంక ఎలా కనపడిందో చెప్తున్నారు. హనుమకి లంక ఎలా కనపడిందో చెప్పడానికి ఏదో ఇలా చూసి అబ్బా చాలా బాగుంది అని ఒక ఉపమానం వేసేయడానికి ఆయన ఏం అసమర్థుడు కాడు, ఆయన విషయాలు తెలియనివాడు కాడు, ప్రాజ్ఞుడు కానివాడు కాడు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, సూర్యభగవానుడి యొక్క శిష్యుడు, గొప్ప బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు, అందరూ దేవతల చేత వరములను పొందినటువంటి వాడు. అటువంటి వారు ఒక విషయాన్ని చూసి మెచ్చుకున్నారు అంటే రెండు విషయాలు మీకు అర్థమవుతాయి. ఒకటి, అసలు లంకాపట్టణం యొక్క వైభవం ఏమిటి చెప్పడానికి మహర్షి ఎంచుకున్న మార్గంలో హనుమ మనసులో కలిగినటువంటి భావన చెప్పడం ద్వారా లంక ఇప్పటి వరకు పాఠకుడి మనస్సులో ఎలా ఉందో అన్నదానికన్నా కూడా యథార్థ రూపాన్ని ఒక్క ఉపమానంతో ఆవిష్కరిస్తున్నారు. రెండు, హనుమ చూసినప్పుడు అది ఎలా తన మనస్సుకి కనపడిందో అలాగే చెప్పారు. అంటే అది శత్రుపురమైనా సరే అది ఎంత అందంగా కనపడినప్పుడు అంత అందంగానూ చెప్పారు తప్ప తనకి శత్రువైన రావణాసురుడు ఉన్న పురం కాబట్టి పక్షపాత దృష్టితో లంకాపట్టణాన్ని చూసి ఎంత బాగున్నా బావులేదు అని చెప్పడం మాత్రం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. ఇది నిష్పక్షపాతంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం. ఎదురుగుండా ఉన్నవాడు పరమ శత్రువే కానివ్వండి, ఆ శత్రువు యందు ఒక బలమైన విశేషం ఉంటే ఆ విశేషాన్ని విశేషంగా చెప్పగలగాలి. ఇది రావణాసురుడి యందు లోపించి ఉంటుంది. రావణుడు అలా అంగీకరించలేడు. హనుమ అలా కాదు. అవతల వాళ్లల్లో ఏదైనా గొప్ప విషయం కనపడింది అనుకోండి, ఉత్తర క్షణంలో గొప్ప విషయాన్ని గొప్ప విషయంగా తీర్పు చెప్తారు. మీకు సుందరకాండలోనే ఇటువంటివి నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయనకి కాంచన లంక ఎలా కనపడుతోంది అంటే అమరావతీమివా. అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని. దేవతలకు రాజధాని అయినటువంటి అమరావతి అందరినీ మోహింపచేస్తుంది. అందరూ అమరావతి మీద దండెత్తాలని కోరుకుంటారు. దీర్ఘాయుర్దాయంతో ఉండేటటువంటి రాక్షసులు ఎప్పుడూ కోరుకునేది ఏది అంటే అమరావతి పట్టణాన్ని స్వాధీనం చేసుకొని అది తనదైంది అని అనిపించుకోవాలని కోరుకుంటారు. అన్ని విశేషాలు అమరావతిలో ఉంటాయి. అమరావతి ఎలా ఉందో లంక అలా ఉంది. ఇదేదో కేవలం పోల్చాలి కాబట్టి పోల్చడం కాదు.
ఒకవేళ నిజంగా పోల్చడానికి ఇంకొక పట్టణాన్ని వెయ్యాలి అంటే పాపం ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి అందామా అంటే, వాలి ఒకప్పుడు సుగ్రీవుణ్ణి తరివితే సుగ్రీవుడి వెంట వెళ్ళినటువంటి హనుమ యావత్ భూమండలంలో ఉండేటటువంటి సమస్త నగరములను చూశారు. ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ నగరాన్ని కాంచనలంకతో పోల్చలేదు. అంటే నిజానికి కాంచనలంకతో పోల్చడానికి పోలిక కలిగినటువంటి నగరం ఈ భూమి మీద లేదు. దాంతో పోల్చాలంటే ఒకే ఒక్క నగరం ఉంది. అదేది అంటే దేవతల రాజధాని అమరావతి. ఎంత అందంగా ఎంత వైభవోపేతంగా ఉంటుందో అసలు ఇలా కన్నెత్తి చూడగానే అలా అనిపించింది. అంటే ఇక అందులోకి వెళ్ళినటువంటి వాడు తాను ఏ పని మీద వచ్చాడో జ్ఞాపకం పెట్టుకోవడం సాధ్యమా? మీరు ఒక్కటి ఆలోచించండి. ఇది సుందరకాండ. మహర్షి ఇది సుందరకాండ, ఇది సుందరకాండ వైభవం అని చెప్పరు, చెప్పకుండా చెప్తూ ఉంటారు. ఇలా చూడగానే అమరావతిమివ అనిపిస్తే అందులో ఎక్కడో బంధీకృతురాలయ్యున్నటువంటి సీతమ్మని వెతకడానికి వెళ్ళినటువంటి హనుమ సీతమ్మని వెతుకుతారా? సీతమ్మని వెతకకుండా లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి లంకాపట్టణం యొక్క సౌందర్యానికి ఆకర్షితులై నిలబడిపోతారా? అలా నిలబడిపోతే ఆయనకి ఆంతర సౌందర్యం లేదు, అప్పుడు ఆయన సుందరుడేగాడు. కాదు, అంత గొప్పగా అనిపించినటువంటి లంకాపట్టణం యొక్క మెరుగులు చూసి దానికి పరిపాలకుడైనటువంటి రావణుణ్ణి చూసి ఉన్నాడో లేడో అన్న అనుమానాస్పదమైనటువంటి జీవితంతో ఉన్న రామచంద్రమూర్తి యందు మనసులో కూడా అన్యభావన రాకుండా అందులోనే ఆ తల్లి రామచంద్రమూర్తి పాదములనే ధ్యానిస్తూ ఉండిపోయింది. అంటే రాముణ్ణి నేను చేరుతానన్న బలమైన నమ్మకం తన పాతివ్రత్యమే, రాముని యందున్న పూజ్య భావనే. అంటే ఆవిడ కన్నా సుందరి ఎవరు లోకంలో? సనాతన ధర్మానికి ఆయువు పట్టు పాతివ్రత్యం. అటువంటి పతివ్రత అక్కడుంది. ఇక్కడ సుందరాతి సుందరుడైన హనుమ ఉన్నారు. ఎందుకని సుందరాతి సుందరుడు అంటే ఇంత గొప్ప లంక అయినా ఆయన దాని శోభకి వశుడు కాడు. ఆయన సీతమ్మ కాకపోతే అందులో ఏ ఒక్క విషయాన్ని మనసులోకి వెళ్ళనివ్వరు. సీతమ్మ తప్ప అన్య విషయాలు ఆయనకు అక్కర్లేదు. అలా నిలబడగలిగినటువంటి సుందరుడు ఆయన, అలా నిలబడగలిగినటువంటి సుందరి ఆవిడ. ఆ సుందరిని వెతకడానికి బయలుదేరుతున్నటువంటి సుందరుడు తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎలా కనపడిందో చెప్పడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. ఆ అద్వైతానుభూతిని అంత గొప్పగా ఆవిష్కరిస్తారు. అందుకే ససాగరం ధనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ ససాగరమానాధృష్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అంటారు. విసర్గ కాదు, హ హ అన్నారనుకోండి శ్లోకం చివర రెండు అర్థాలు. ఒకటి చూశారు అని అర్థం. హ అన్నారనుకోండి దాని అర్థం అంతేకాదు, కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అని చదువరికి హెచ్చరిక. రెండిటినీ ఏకకాలంలో సాధించడం అది కవి యొక్క ప్రజ్ఞా విశేషం. అందుకే తరువాతి కాలంలో వాల్మీకిని అనుసరించారు, ఆయన్ని అనుకరించారు, రెండూ చేశారు కవులందరూ. ఆయన అంటారు ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. ఎక్కడుంది ఈ లంక అంటే ఆయన లంబపర్వతం మీద నించుని చూస్తున్నారు. అది ఉన్నది త్రికూటం మీద ఉంది. త్రికూటం మీద ఆకాశంలో వ్రేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది. అది కాంచనలంక. అందుకని మెరిసిపోతుంటుంది. దాని కాంతుల చేత సముద్రము పచ్చగా ఉంటుంది, ఆకాశము శోభిస్తూ ఉంటుంది. ఆ లంకాపట్టణాన్ని సముద్రం యొక్క కెరటములు వచ్చి కొడుతూ ఉంటాయి. అందులో సీతమ్మ ఉంది, అందులో రావణాసురుడు ఉన్నాడు. ఆ లంకాపట్టణంలోకి హనుమ ప్రవేశించాలి. ఏమిటి విశేషం అంటే అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది. నిజానికి ఆ లంక ఏదో కాదు, ఆ లంక ఈ శరీరమే. ఈ శరీరము లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది. దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది. ఎంత గొప్ప శరీరం కానివ్వండి, చిట్ట చివర లంక చేరవలసింది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి. కెరటం కొడుతుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది కొడుతుంది వెళ్ళిపోతుంది. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము, ఈ 6 కూడా కెరటాలు.
ఇవి మారి మారి వస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. కాసి ఆకలేస్తుంది, ఏదో తింటాడు, తీరుతుంది. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. దాహం వేస్తుంది, నీళ్లు పోస్తాడు, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లంకలోనే ఇక్కడే ఉంది బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి త్రిపుర సుందరీ తత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది. అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు, ఇక్కడే పురత్రయే క్రీడతి యశ్చ జీవాహ తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. మూడుగా ఇక్కడే క్రీడింపచేస్తుంటుంది ఆవిడ. అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. నాలుగులోకి వెళ్ళనివ్వదు, మూడులోనే తిప్పుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎప్పుడు ఏముంటుంది? 1974లోనండి, 1996లోనండి అంటాడు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కాలం, రాబోయే కాలం, మూడే. లేదా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి, స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి. కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న. సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి. మళ్ళీ తెలివి వచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ మూడిటిలోనే తిరుగుతూ ఉంటాడు. ఎన్నేళ్లు బ్రతకనివ్వండి, ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆమెకి త్రిపుర సుందరి అని పేరు. త్రిపుర సుందరి అంటే ఈ మూడిటిలో తిప్పుతుంది. చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన, పరమశివుడు త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వీళ్ళిద్దరూ ఆది దంపతులు. ఎంత విచిత్రం! రెండూ పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే, ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ మూడు దాటి నాలుగులోకి ఎడతాడు. ఆ నాలుగు తురీయం. అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇస్తే సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు లలితా సహస్రంలో. మూడు అవస్థలు దాటిపోతాడు. దాటిపోయి నాలుగవ అవస్థలో తురీయంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణుల్ని ఎవరో అడిగారు, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. అంటే మరి ఇది నిద్రపోతే మీరు? ఇది నిద్రపోతుంటే నేను సాక్షిని, నాకు నిద్ర లేదు, నేను ఎప్పుడూ జాగరూకుడని. అది తురీయం అంటే. అందుకే ఆయన ఎప్పుడు నేననేవారు కాదు, ఇది అనేవారు. ఇది వేరు, నేను వేరు, నేను ఆత్మ, ఇది శరీరం, నా చేత ధరింపబడింది. ఇది నోటితో చెప్పడం కాదు, అనుభూతి ఎందు నిలబడాలి. అలా నిలబడితే తురీయమునందున్నాడు అంటారు. పరమశివానుగ్రహం కలిగితే మూడు దాటి నాలుగులోకి ఎడతాడు. అందుకే ఆ మూడు దాటి నాలుగులోకి వెళ్ళనంత కాలం ఆ మూడులో తిరుగుతూ ఉంటాడు. అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి. అది చెప్పడానికి అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః అన్నారు. అక్కడ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. బాహ్యంలో లంకాపట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు. ఇంట్లో ఏదో ఒక 2 చెట్లు ఉన్నాయనుకోండి, ఏదో 2 మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు ఎప్పుడూ శోభస్కరంగా ఉంటుంది. కానీ వసంత ఋతువు వస్తేనే పువ్వు పూస్తుంది, కాయ కాసి పండు పండుతుంది. ఒక్క మామిడి చెట్టే ఉందనుకోండి, అది వసంత ఋతువులోనే అందంగా ఉంటుంది. అలా కాకుండా అన్ని ఋతువులలోనూ పుష్పించి ఫలించేటటువంటి చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి చుట్టూ, ఏ ఋతువు రానివ్వండి, ఆ ఋతువులో ఏ చెట్టు పుయ్యాలో, ఏ చెట్టు కాయాలో, పండాలో అది విరగకాసి పండి ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటుంది ఇంట్లో. ఈ చెట్టు మార్చి ఆ చెట్టు, ఆ చెట్టు మార్చి ఆ చెట్టు, ఋతువు మారుతుంటే ఇదిగో ఇప్పుడు ఇది కాస్తుంది, ఇది కాస్తుందని ఆ చెట్ల వంక చూసి సంతోషిస్తూ ఉంటాడు. లంకాపట్టణానికి ఉన్నటువంటి అందం ఏమిటంటే, సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై. సమస్త ఋతువులలో కూడా ఏ ఏ పువ్వులు ఏ ఏ కాయలు కాస్తాయో ఆ చెట్లన్నీ కూడా గుంపులు గుంపులుగా వనాలుగా పెంచబడ్డాయి. అవి సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి, అత్యంత రమ్యమైనటువంటి ఉద్యానవనాలు. అందుకే మహర్షి ఒక చోట సుందరకాండ గురించి వర్ణన చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం కావ్యం, సుందరే కిమ్న సుందరం.
ఆ వనం సుందరం, మంత్రం సుందరం, సుందరాతి సుందరుడు ఆ వానరుడు, సుందరాతి సుందరుడు రాముడు, మహాసుందరి సీతమ్మ, సౌందర్యవంతమైనటువంటి కావ్యం, పరమసుందరమైనటువంటి వర్ణనలు. అసలు సుందరకాండలో సుందరం కానిది ఉంది కనుక అన్నీ సుందరం. అందుకే ఆ వనమంతా కూడా అనేకమైనటువంటి వృక్షములతో శోభిస్తోంది. ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి పిందెలు, కాయలు, చిగుర్లు, పువ్వులు ఉన్నాయో దాని మీద వివిధమైనటువంటి పక్షులు వాలతాయి. వాటి యొక్క కలకూజితములు ఇవన్నీ వినపడుతున్నాయి. ఎంత సంతోషంగా, మనసు ఎంత ప్రసన్నంగా, ఎంత ఆనందం పొందే విధంగా ఉంటుంది. మీరు సౌందర్యము అన్న మాటలో ఒక విషయాన్ని గమనించాలి. భౌతికంగా మీరు ఎంత అందాన్ని తీసుకురండి, ఎంత మంచి భవనాన్ని నిర్మాణం చేయండి, అది ఆ అందం నిర్జీవమైనటువంటి అందం, అది కృతకంగా తెచ్చినటువంటి అందం. తనంత తానుగా శోభస్కరమైన అందం ఏది అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి అందం ఏదో ఆ అందం మనిషిని పరమ సంతోషాన్ని పొందేటట్టు చేస్తుంది. ఆ అందం మనిషికి శాంతినిస్తుంది. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. ఇవన్నీ కూడా చూసి ఆయన, మనమంటే మనుష్యులం, శరీరం, ఉపాధి, దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి, అన్ని చెట్లకి అన్ని కాయలు ఉన్నాయి, అన్ని పళ్ళు ఉన్నాయి. ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి. అన్ని కాయలు, అన్ని పళ్ళు, అన్ని తేనె పట్లు, అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి? చటుక్కున ఏరి ఓ చెట్టెక్కి కూర్చోవాలి, ఓ కాయో పండో తీయాలి, నోట్లో పెట్టుకోవాలి. ఏం పొద్దున్న ఎప్పుడు బయలుదేరారో తెల్లారకట్ట, ఎప్పుడో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఏవల ఒడ్డుకు వచ్చారు. ఓ పండు తింటే మీరు తప్పట్టుకుంటారా, నీ తప్పట్టుకుంటానా? నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి? యథారాగమ నిర్ముక్త శరస్య సన విక్రమ గచ్చై తత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం అన్నారు. కానీ ఇన్ని పైకి పండినవి, చిగుర్లు వేసినవి, పుష్పించినవి, కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు, ఒక్క కాయ కొయ్యలేదు. అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో? అది హనుమత్ సౌందర్యం. చెప్పారా మహర్షి అలాగని చెప్పరు. ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడున్నాడే వాడు శ్లాఘనీయుడు. ఇది హనుమత్ సౌందర్యం. ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు. చూశారా ఎంత గొప్ప పని చేశాడో అనరు. సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయ తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి, ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే. అందుకే ఆయన పాదాలు పట్టుకున్న, ఆయన పేరు చెప్పినా, ఇన్ని కీర్తించినా, స్తోత్రం చేసినా బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి. అందున ఇవాళ జాతి ఉన్నటువంటి పరిస్థితుల్లో హనుమత్ స్మరణం అత్యంత అవసరం. ఎందుచేత అంటే జాతి జడత్వాన్ని పొందింది. జడత్వము అంటే ప్రతిస్పందించేటటువంటి శక్తిని కోల్పోవడం. ప్రతిస్పందించి ఇది నా సంస్కృతి, నేను దీన్ని కాపాడుకుంటాను, ఈ సంస్కృతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను, ఈ దేశంలో పుట్టడం నేను ఎన్ని కోట్ల జన్మలు చేస్తే వచ్చినటువంటి తపస్సు, ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను, నా జీవితాంతం ఈ దేశంలో ఉండే అదృష్టం పొందాను, ఒక్క క్షణం కూడా ఈ దేశంలో లేకుండా ఇంకో చోట ఉండి సంకల్పం చెప్పుకోవలసిన అవసరం నాకు అక్కర్లేదు, ఇక్కడే ఉండి సంతోషిస్తాను, ఈశ్వరుడిచ్చిన వరాన్ని కాపాడుకుంటాను అని అనుకోగలిగినటువంటి సంస్కృతిని విడిచిపెట్టి ఏదో గొప్పదనుకుంటున్న రోజుల్లో మన గొప్పదనం ఏమిటో తెలుసుకొని స్పందించగలిగిన హృదయం రావాలి అంటే హనుమత్ స్మరణం జరగాలి. హనుమ యొక్క వైభవం తెలియాలి లోకానికి. దానికి సుందరకాండ పారాయణ, సుందరకాండ శ్రవణము, సుందరకాండ పఠనము అత్యంత ఆవశ్యకములు. సంస్కృతిని నిలబెట్టగలిగినది ఏది అంటే శ్రీరామాయణమే. అందుకే మనుష్యుడుగా ఎంతకాలం బ్రతుకుతాడు అంటే రామాయణం బ్రతికున్నంత కాలమే. రామాయణం బ్రతికుండడం అంటే రామాయణం చదువుకున్నంత కాలమే. రామాయణం ఏదో ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళ హక్కు కాదు, ఒకరి సొత్తు కాదు. రామాయణం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి చెందినటువంటి వస్తువు. రాముడు నరుడిగా వచ్చాడు తప్ప రాముడు ఒక సంప్రదాయానికి చెందినవాడిగా రాలేదు.
అందుకే రామాయణం రాముడు అందరికీ ఆదర్శనీయుడు తప్ప ఎవరో కొందరికే చెందినవాడు రాముడు అనుకుంటే అంతకన్నా పొరపాటైన విషయం ఇంకొకటి ఉండదు. అందుకే ససాగరమానా దృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హంస కారండవా కీర్ణాహమాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అబ్బో ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం మించి చూస్తున్నారు, త్రికూటంలో ఉన్నటువంటి లంకని ఎత్తు మించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు. అక్కడ హంస కారండవాకీర్ణాహమాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. చెట్లు, చెట్లకి పువ్వులు, కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో, నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు, నీటిలో తిరిగేటటువంటి చేపలు, వాటి వంక చూడడం మీకు తెలియకుండానే